హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ బేసన్ స్ప్రింగ్ ఆనియన్ దోశ. దీనికి కావాల్సిన ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. దీనికి 1/2 కప్పు పెరుగు వేసి శనగపిండి పెరుగు బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి కొంచెం వాటర్ పోసుకొని మనం ఉండలు లేకుండా పిండి అనేది దోశ పిండిలాగా సాఫ్ట్గా స్పూన్తో బాగా కలపాలి. ఒక 2-3 మినిట్స్ కలిపితే బాగా సాఫ్ట్గా అయిపోతుంది పిండి. తర్వాత దీనిలోని మనం స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఆనియన్స్ రౌండ్గా కట్ చేసుకొని విడివిడిగా చేసుకొని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోని ఉప్పు కారము వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మన ఆనియన్స్ అంతా స్పూన్తోనే కలుపుకోవాలి, చేతితోనే కలిపే అవసరమే ఉండదు. స్పూన్తో బాగా కలపాలి. ఒక చిటికెడు సోడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిలోకి కొంచెం ఓమ వేసుకోవాలి. ఓమ వేసుకుంటే మనకు దోశ అనేది టేస్ట్ బాగా వస్తుంది. ఇలా మళ్ళీ ఒకసారి పిండి చూసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనము దోశ పెనం పెట్టుకుని కొంచెం ఆయిల్ అనేది రాసుకోవాలి. ఆయిల్ అని రాసుకున్న తర్వాత స్పూన్తో కొంచెం పిండి పోసి ఇలా రౌండ్గా చేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మూత వేస్తే మనకు ఒక సైడు దోశ అనేది కలిపోతుంది. ఇంకో సైడ్ అలా ఆ విధంగానే ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత దీనికి చుట్టూ ఆయిల్ కొంచెం లైట్గా వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ అవసరం లేదు, కొంచెమే వేసుకొని కాల్చుకోవచ్చు. ఇది బేసన్ దోశ కాబట్టి ఈజీగా వస్తుంది. ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని మనము నైఫ్తో కానీ లేకుంటే పిజ్జా కట్టతో దేంతోనైనా కట్ చేసుకోవచ్చు. దీని పెరుగుతో తింటే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ గల బేసన్ స్ప్రింగ్ ఆనియన్ దోశ రెడీ అయ్యింది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓన్లీ 5 మినిట్స్లో అప్పటికప్పుడు చేసే దోశ.